హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజ్ డే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మాత్రం అస్సలు మిస్ చేయకుండా చూడండి. ఇండియాలోనే ఫస్ట్ శివాలయానికి అయితే ఈరోజు వెళ్ళాము. టెంపుల్ అంతా చూపించాను. అస్సలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈరోజు మేము వేసుకునే డ్రెస్సులన్నీ కూడా నేను ముందే అయితే తీసి పెట్టేసుకున్నాను. ముందు రోజు నైటే తీసేసుకున్నాను, ఎందుకంటే ఆ రోజు హడావిడి లేకుండా ఉంటుంది కదా. అవికైతే ఈ డ్రెస్ వేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా పేర్ డ్రెస్ కూడా పెట్టాను, అంటే తెలియదు కదా పిల్లలతో ఎలా ఉంటుందో, అందుకని డైపర్స్, వెట్ వైప్స్ అవన్నీ పెట్టాను. ఈ శారీ అయితే మీరు లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు. ఆ శారీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకొని అత్తయ్య తీసుకొని వచ్చారు. ఇంకా ఈ జుమ్కాస్ అండ్ ఆ బ్లాక్ బీడ్స్ ఉంది కదా చోకర్ టైప్లో, అదైతే పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ నైటే సెట్ చేసుకున్నాను. ఏంటంటే ఇవన్నీ మార్నింగ్ చేసుకుంటా ఉన్నామంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం వేస్ట్ అయిపోద్ది ఆలోచించడానికి, ఇవన్నీ చేసుకోవడానికి. ఇంకా మెహందీ కూడా పెట్టుకున్నాను సింపుల్గా. కార్డ్స్ చెప్పాలా? ఇయర్ మొత్తం చదువుకుంటావా? పొద్దున్నే బుక్కులు తీసావు, చదవరి చదువులు బిడ్డ. చేస్తున్నా నాన్న, ఆగు హవి. ఇదిగో తీసా చూడు, అంబ్రిల్లా తీసుకో. మొత్తం చెప్పాలా? పనుందే నాన్న, బట్టలు సర్దద్దా పిల్లోడి. హలో, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే. సో ఇవాళ మార్నింగ్ 7:30 దువ్విని కూడా పెట్టా. నువ్వు దూకుంటూ కూర్చుంటావేంది? ఒక సంచి తెచ్చాను అంటే ఆ సంచిలో అన్ని పెడతావే భలేగా. ఒక్కటే దువ్వెన పెట్టుకుంటున్నాడు. మేము నిన్న మార్నింగ్ 8 o'clock కల్లా స్టార్ట్ అవుదామని అయితే అనుకున్నాము. ఎవరు నిద్ర లేగలేదు. అందరికంటే ఫస్ట్ నేనే లేచి రెడీ అయిపోయాను. నా తర్వాత హవీ లేచాడు. మేమిద్దరం రెడీ అయ్యాక వీళ్ళందరూ రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో అయితే ఏం చేయట్లేదు, బయట తిందామని అయితే బయలుదేరుతున్నాము. ఇంకా ఫైనల్గా రెడీ అయ్యి బయలుదేరిపోతున్నాము. ఇప్పుడైతే టైం 9:30 దాకా అవుతుంది. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. మేము 8 o'clock కల్లా స్టార్ట్ అయ్యి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు ఏ టెంపుల్ కండి వెళ్తున్నాం మనం? టెంపుల్ పేరు నాకు గుర్తు రావట్లా. గుడిమల్లం అంట, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉండే ప్లేస్. ఇక్కడ నుంచి ఒక శివలింగమా, ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్సా, 35 కిలోమీటర్స్. మేము లెగడమే లేట్ అయిపోయింది, నైట్ బాగా లేట్ అయిపోయింది. 1:30 అట్లా అయింది పడుకునేసరికి, కేక్ కటింగ్ అది చేసి. దానివల్ల ఇప్పుడైతే ఫుల్ లేట్. ఎప్పటికి వెళ్తామో తెలీదు, మళ్ళీ చూడాలి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. అత్తయ్య వాళ్ళు అయితే కిందకి వెళ్ళిపోయారు, మేము లేట్గా వెళ్తున్నాం. లగేజ్ అయితే ఇదిగోండి, ఇది మొత్తం హవీ లగేజే, ఫుడ్ అదంతా హవీకే. సో మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మాకు వంట సెక్షన్ ఏం లేదు, మొత్తం బయటే తింటున్నాము. ఇప్పుడు అయితే ఫుల్ ఆకలి అవుతుంది, మా ఆయనకు కూడా ఆకలి అవుతుంది, పదండో అంటున్నారు. నత్తే ఇద్దరు మ్యాచింగ్ అయ్యారు తెలుసా, లైట్గా కొంచెం. నత్తలు, ఈ నత్తలు ఏంటో పైకి కూడా వస్తున్నాయి మావయ్య, సెకండ్ ఫ్లోర్కి కూడా వచ్చేస్తున్నాయి వర్షాలు పడితే. ఏది నాన్న ఇచ్చుడు బంగారు, చిన్ని తల్లి గుడికి బయలుదేరా. నీకు స్లిప్పర్స్ కూడా తెచ్చా, స్లిప్పర్స్ కూడా ఉన్నాయి, వేసుకుంటావా? అది కాదు, అది ఒక కార్ ఇటు ఉంది. బాయ్ చెప్పు, బాయ్. వెరీ గుడ్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. సో ఫైనల్గా 9:35కి అయితే స్టార్ట్ అయ్యాము. అవి తింటామా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు మాకు. అయ్యో, ఇప్పుడు ఇక్కడ నుంచి 35 కిలోమీటర్సా? ఎంతసేపట్లో వెళ్తుందని చూపిస్తుంది మ్యాప్. 49 minutes అంటే 10:30 లోపు వెళ్ళిపోతాం. మళ్ళీ టిఫిన్ కూడా చేయాలిగా మధ్యలో. ఉండిద్దా 10:30కి టెంపుల్? విజయవాడ వచ్చినప్పుడు ఇక్కడే ఆగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బాగానే ఉంటది. ఇక్కడ ఇప్పటికి 5వ సారి అనుకుంటా రావడం. బాగానే ఉంటుంది రీజనబుల్గా. మందే మావయ్య మళ్ళీ కొనుక్కోవడం. మేము కంటిన్యూస్గా ఇటు సైడ్ వచ్చినప్పుడు అంతా ఈ హోటల్కే వస్తున్నాం. మీరు నా లాస్ట్ బ్లాగ్స్లో చూసినా కూడా 2-3 times ఉంది ఈ హోటల్.
ఈ రోజు కూడా ఇక్కడే ఆగాము. సో వెళ్ళే టెంపుల్ కూడా ఇటు సైడే, ఇంకా ఇక్కడే బాగుంటుంది కదా ఎందుకులే అని చెప్పి ఇక్కడే ఆగాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. మేము అందరం చాలా వెరైటీస్ తిన్నా కూడా మాకు బిల్ అయితే 180 రూపీసే అయింది. అదే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో హోటల్స్లో అయితే చాలా కాస్ట్ అవుతుంది కదా, ఇంకొకరి తర్వాత ఒకళ్ళ తినడానికి అవుతుంది కాబట్టి ముందు వాళ్ళనైతే తినమని చెప్పేశాను. హవికి ఒక హాఫ్ ఇడ్లీ పెట్టాను. ఇంకా అవి నేనైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అక్కడే ఉంటే పాడు చేస్తాడులే అని చెప్పి నేను పక్కనైతే నుంచున్నాను. ఇంకా వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. హవి కోసమని తీసుకున్న ఇడ్లీలు గారె ఉండిపోయినాయి. మా వారు ఒక ప్లేట్ పూరి చెప్పారు, ఇంకా అదొక పూరి తిన్నాను. ఇంకంతే సంతృప్తిగా తిన్నాము. ఇంకా ఈ న్యూ ఇయర్ రోజు మాత్రం వంటే చేయలేదండి, ఇంట్లో గ్యాస్ కూడా ఆన్ చేయలేదు. అత్తయ్య వాళ్ళు టీ మాత్రం పెట్టుకున్నారు. ఈరోజు నేనైతే అసలు ఇక్కడ పందులు ఉంటాయా? ఏ ఇది ఊరు కాదా, ఏ ఇది మనుషులుండే ఏరియా కాదా, పందులు తిరగకూడదా? దాని బాధ ఏంటంటే పందిరికే చోట పందులు. అయ్యో ఇప్పుడు ఇంకా ఎంత దూరం? అరగంట ఇంకా మనం వెళ్ళడానికి. మనం 49 నిమిషాలు అని చెప్పి 49 నిమిషాలు మనం అంటే 11ంటికి వెళ్తాం. అప్పుడు కొంచెం క్రౌడ్ తగ్గింది. మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్న గుడికి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి ఒక 35 కిలోమీటర్స్లో ఉంది. ఇంతలోపు మధ్యలో మేము వెళ్ళే రోడ్డు మీద కట్టపుట్టాలమ్మ టెంపుల్ అయితే ఉంది. లాస్ట్ టైం ఈ టెంపుల్ అంతా కూడా మీకైతే చూపించాను. ఈ అమ్మవారు అయితే నిజంగా చాలా మహిమగల అమ్మవారు. నేను పోయినసారి ఒక కోరిక అయితే కోరుకున్నాను. ఆ కోరిక నాకు నెరవేరిందనే చెప్పొచ్చు, మ్యాక్సిమం నెరవేరిందండి. వెళ్ళి కోరుకోగానే ఇంక అందుకే ఇంకెలాగో పక్క నుంచే వెళ్తున్నాం కదా అని అత్తయ్య వాళ్ళు కూడా చూడలేదు కదా అని అయితే ఇక్కడ ఆపాము. ట్రాక్ కింద ఉంటారు కదా అమ్మవారు, ఇంకా ట్రాక్ మీద అదే టైంకి ట్రైన్ అయితే వెళ్తుంది. అవి అయితే అలా చూస్తూ ఉన్నాడు, కొత్తగా ఉంది ట్రైన్స్, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చూస్తాడు కదా, ఇప్పుడు మళ్ళీ చాలా డేస్కి అయితే చూస్తున్నాడు. ఇంకా న్యూ ఇయర్ అవ్వడం వల్ల చాలామంది భక్తులు అయితే ఉన్నారు. ఇంకా మాకు దర్శనం కావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. లోనికి వెళ్ళేసరికి బాగా ఇరుగ్గా ఉంటుంది, అంటే టన్నెల్లా ఉంటుంది కదా, అసలు గాలాడినట్టు అనిపించింది. బయటికి రాగానే ఇంకా పొంగల్ ప్రసాదం అయితే పెట్టారు. ఇంకా గుడికి వెళ్ళి ప్రసాదం పెట్టారనుకోండి ముందు తినేసేయాలి. చాలామంది ఇంటికి తీసుకెళ్ళిపోతారు కానీ నాకైతే నేను అక్కడే తినేసేయాలి. వేడి వేడిగా భలే రుచిగా ఉంటాయి దేవుడి ప్రసాదాలు. న్యూ ఇయర్కి నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా గుడికి వెళ్ళడం అలవాటండి. ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తాను. ఇంకా న్యూ ఇయర్ అంటే నాకు చాలా ఇష్టం కూడా, ఎందుకంటే చక్కగా ముగ్గులు వేసుకుంటాం, కేక్ కట్ చేసుకుంటాం, ఫ్యామిలీ అందరితోని విషెస్ చెప్పుకుంటాం, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము, బాగుంటుంది ఆ రోజు. అదే మిగతా పండుగలప్పుడైతే మనం ఇంట్లో పూజలు చేసుకుంటూ హడావిడిగా ఉంటుంది. మన ఇంట్లో అందరికి కూడా ఆఫీసులు అని అలాగా సెలవులు ఉండవు. న్యూ ఇయర్కి అనుకుంటున్న అందరికీ సెలవు ఉంటుంది. చాలా మంచిగా మేమైతే టెంపుల్ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి కాదు, ఇంకో గుడికి. బాగుంది, మంచిగా అనిపించిందా? చాలా. మీకు ఎలా అనిపించింది గుడి? మంచిగా అనిపించిందా? వాడే వేసాడు అంటే వాడి వేలోనే మనం వెళ్ళాలా, మ్యాప్ వే కంటే కూడా. వాళ్ళు కూడా తీశారు, సిద్ధం చేసుకున్నారు. తీసుకోండి. కొత్త రోడ్డు వేసారు, యూటర్న్ అంటుంది. టెంపుల్కి వెళ్తూ ఉంటే దారిలో అయితే ఈ చెట్లు అయితే ఉన్నాయండి. ఇవి వచ్చేసి రొల్లుగడ్డి అంటారంట. ఇవి మనకి పూరీలు అలా ఉంటాయి కదా, దాని మీద కప్పడానికి వాడతారంట, లేదంటే దీనిలో నుండి ఇత్తనాలు వస్తాయంట. దాంతో పక్షులు అవన్నీ కూడా ఆహారం లాగా తింటాయంట. మావయ్య అయితే చెప్తూ ఉన్నారు. ఇవి చెట్లు అయితే మాత్రము చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళడానికి దారి లేదు కానీ, లేదంటే అక్కడ పిక్చర్స్ అయితే సూపర్గా వస్తాయి. ఈ చుట్టూతో అంతా కూడా చెట్లు పొలాలు అలాగున్నాయి అన్నమాట. మేము వెళ్ళే దారంతా కూడా అంత బాగాలేదు, రోడ్డు మాత్రము బాగా గుంటలుగా అలా ఉంది. చాలామంది ఆ గుడికైతే వెళ్తూ ఉన్నారు. ఫుల్గా కార్లు బైకులు అన్నీ అటే వెళ్తూ ఉన్నాయి. ఇంకా సడన్గా మా చిన్న అత్తయ్యకి అయితే కడుపులో తిప్పుతుంది, వామిటింగ్ అయ్యేలా ఉందని చెప్పారు. సరే అని మేము పక్కనైతే ఆపాము. ఇంకా వామిటింగ్ చేసుకొని వెళ్ళేసరికి కార్లన్నీ కనిపించలేదు. మేము అలాగ రాంగ్ రూట్లోకి అయితే వెళ్ళిపోయాము. చాలా దూరం వెళ్ళిపోయినాక ఎందుకో డౌట్ వచ్చి టెంపుల్ పేరు రాంగ్ వస్తుంది అని చెప్పి అయితే ఇంకా వేరే వాళ్ళని అడిగితే వాళ్ళైతే మీరు రూట్ తప్పిపోయారు, వెనక్కి అయితే వెళ్ళండి అని చెప్పారు. ఇంక ఇదంతా ఈ మొక్కలు మాత్రము నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు విజయవాడ ఇంటి దగ్గరలో కూడా ఇలాంటి మొక్కలు అయితే ఉన్నాయి. ఈసారి అయితే మంచిగా ఫోటోలు దిగాలి. రూట్ మాత్రం మాకు అసలు అర్థం కాలేదు, చాలాసేపు రూట్ తప్పిపోయాం.
ఇక్కడ మరి తేడా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి రూట్ అయితే కనుక్కొని ఇంకా మ్యాప్ను ఒక్కొక్కసారి నమ్మకూడదండి. లాస్ట్లో భలే మోసం చేస్తుంది మ్యాప్ మనల్ని. అది చిన్న సందు దగ్గర తిప్పాలైతే ముందుకు వెళ్ళిపోయినాక అలా చూపిస్తుంది కదా, అలాగా ఇంకా వేరే వాళ్ళని అయితే అడిగి అడ్రస్ కనుక్కొని ఇంకా రూట్లోకి అయితే వచ్చేసాము. ఇంకా కార్లు బైక్లు అయితే వెళ్తున్నాయి. ఇది ఓకే మనం రూట్లో ఉన్నామని చెప్పి అయితే అనుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే లోపలికి పార్కింగ్ ఉంది, అది మాకు తెలియలేదు. మేము ఇక్కడ చాలా దూరంలో ఆపేసుకున్నాం కార్, అంటే లోపలికి ఉందో లేదో ఎందుకులే అని చెప్పి టెన్షన్ తోటి ఇక సరే స్లిప్పర్స్ కూడా ఎందుకులే అని లోనే ఇప్పేశారు. ఇక ఇది దారంతా రాళ్ళు ఉన్నాయండి. అయితే మాత్రం భక్తులు మాత్రం బాగా ఉన్నారు. ఈ గుడి వచ్చేసి ఒకే లింగంలో ముగ్గురు త్రిమూర్తులు ఉంటారండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ గుడి వచ్చేసి ఎన్నో మన దశావతారాల టైంలో ఉన్న గుడి అండి. శ్రీ మహావిష్ణు అవతారంలో అయిన ఒక అవతారమైన పరశురాముని అవతారంలో ఈ లింగాన్ని అయితే పరశురామస్వామి ఇక్కడ ప్రతిష్ఠించారంట. చాలా మహిమగల గుడి. ఓవరాల్ ఇండియాలోనే మొదటి శివాలయం అండి ఇది. గుడిమల్లంలో ఉంది. తిరుపతి నుంచి ఒక 35 కిలోమీటర్స్ కొంచెం లోనకైతే వెళ్ళాలి. టెంపుల్ దగ్గర ఎంతమంది భక్తులు ఉన్నారో అస్సలు ఖాళీ లేదండి. లోపల కూడా చాలా టైం పడుతుంది. ఇక్కడంతా షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ముందు దర్శనం చేసుకున్న తర్వాత ఏమన్నా చూద్దాము, ఎందుకంటే అప్పటికే మేము వెళ్ళేసరికి 12 o'clock అయిపోయింది. మేమైతే ఒక 9-10 కల్లా రీచ్ అయిపోతాం అనుకుంటే ఇంకా చెప్పాను కదా అంత ఆలస్యం అయిపోయింది. ఇంకా రెడీలు అవ్వడము, మధ్యలో ఇంకో టెంపుల్ దగ్గర ఆగాము, అది ప్లాన్లో లేదు. ఆ టెంపుల్ కూడా మీరు ఎవరైనా తిరుపతిలో ఉన్నా, ఒకవేళ తిరుపతి వచ్చినా దరిదాపుల్లో ఉన్నా ఖచ్చితంగా వెళ్ళండి. మీరు అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయండి. నేనే దానికి సాక్ష్యము. నాకే తెలుసు, నేను మొక్కుకొని వచ్చాను కాబట్టి. ఈ గుడి అయితే మాత్రము చాలా పురాతనంగా ఉందండి. ఇక్కడ ఈ గుడి బ్రిటిష్ కాలం నుంచి అయితే ఉంది. చెప్పాను కదా దశావతారాల్లో పరశురాముని అవతారంలో స్థాపించిన విగ్రహం అని చెప్పి. అసలు గుడి అయితే చాలా పురాతనమైన గుడి కట్టడము. నేనైతే నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మా వారు వాళ్ళ ఆఫీస్లో ఎవరో వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అంటే వాళ్ళైతే ఈ అడ్రస్ చెప్పారు. ఇంకా మేము ఉండే ఇంటి దగ్గర నుంచి దగ్గరగానే ఉంది కాబట్టి ఇంక వెళ్ళాము. ఇక్కడ గుడి పురాణం అదంతా కూడా ఇలా అయితే రాశారండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో అయితే ఉంది. సో మీకు కావాలి అంటే ఫోటో అయితే పెడతానండి. ఇక్కడ గర్భగుడిలో ఒకే లింగం మీద ముగ్గురు త్రిమూర్తులు ఉంటారు. లోపలైతే వీడియో తీనివ్వలేదండి. నేను చుట్టుపక్కల ఉన్నదంతా కూడా మీకోసమని కవర్ చేస్తున్నాను. మొత్తం అంతా చక్కగా చాలా పెద్ద చోట్ల అయితే గుడి ఉందండి. మధ్యలో గుడి ఉంది. చుట్టూతా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఏంటంటే టికెట్స్ అయితే పెట్టారండి. 10 రూపీస్ టికెట్స్, 50 రూపీస్ టికెట్స్ అయితే పెట్టారు. మేము 10 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. 50 రూపీస్ టికెట్ అయితే తీసుకోలేదు, చాలామంది ఉన్నాం కదా అందుకని చెప్పి 50 రూపీస్ టికెట్ 10 రూపీస్ టికెటే తీసుకొని ఇంకా క్యూలోకి అయితే వచ్చేసాము. చాలామంది న్యూ ఇయర్ అయిపోవడం వల్ల చాలా క్యూ ఉంది. మాకు ఒక 1/2 అవర్ పైనే పట్టింది దర్శనానికి. 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ వరకు. ఇక్కడైతే ధ్వజస్తంభం వచ్చింది. చుట్టూతో తిరిగిన తర్వాత పురాతనమైంది కదా, ఇక్కడ గట్టులాగా వచ్చింది. ఇంకా అత్తయ్య వాళ్ళైతే గట్లు అవి ఎక్కలేరు, పడిపోతారనమాట. అందుకే నేనైతే ఆగి వాళ్ళని పట్టుకున్న తర్వాతే నేనైతే వెళ్తాను. ఇంకంతే, ఎవరొకళ్ళము వెనకే ఉంటాము అలాగా. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళకి కొంచెము కాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అత్తయ్యకి కాళ్ళు ఆపరేషన్ అయింది. మా చిన్న అత్తయ్యకి ఏమో కాలు పడిపోవడం వల్ల రాడ్ వేసారు. అలాగా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని. ఇంకా ఇక మా వారైతే హవి పుట్టకముందు మా అత్తయ్యని పట్టుకొనే నడిచేవాళ్ళు. ఇప్పుడు హవి వచ్చేసాడు కదా, ఇంకా హవిని పట్టుకోవడమే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. ఇక ఇక్కడ పైన అంతా కూడా భలే ఉందండి. పురాతన కట్టడాలు ఎంతైనా చాలా బాగుంటాయి. అసలు వాళ్ళు ఎలా కడతారో కూడా తెలియదండి, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. అంత పెద్ద పెద్ద రాళ్ళతోటి ఎలా కడతారో ఏంటో. కానీ నేను ఈ న్యూ ఇయర్కి ఈ గుడిలోకి వెళ్ళడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ముగ్గురు కలిసి ఉన్న గుడి ప్లస్ మన ఇండియాలోనే మొదటి శివాలయం అన్నమాట ఇది. ఎన్నో సంవత్సరాల నాటి గుడి. ఇది అస్సలు నాకు తెలియదండి. మా వారి దయ వల్ల నేనైతే వెళ్ళాను. మా వారు ఇలాంటి గుళ్ళకి చాలా బాగా తీసుకెళ్తారు. ఇక్కడ చెట్టు కింద అయితే అందరు దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ మనకి తీర్థం అయితే ఇస్తున్నారు. ఇంకా పెద్ద క్యూఏ ఉంది తీర్థం కూడా. పక్కన మనకి ప్రసాదాలు కూడా అయితే అమ్ముతున్నారు. లడ్డు వడ అయితే చాలా బాగుంది. లడ్డు కూడా బాగుంది. సరే మావయ్య అన్నారు తీసుకుందామని చెప్పి అన్నారు. సరేలే అని చెప్పి తీసుకున్నాము. అవి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదండి. పడుకున్నాడు పాపం. ఫుడ్డే ఆ రోజు టైంకి దొరకలేదండి. ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పి 2 పార్ట్స్ అయితే చేశాను. ఈ పార్ట్లో అంతా టెంపుల్సే ఉంటాయండి. నెక్స్ట్ పార్ట్లో అయితే మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అసలు ఆ రెస్టారెంట్ అయితే మామూలుగా ఉండదు.
ఇక పెద్ద వీడియో 40 మినిట్స్ అయిపోతుందని 2 పార్ట్స్ చేశాను. ఫస్ట్ ఈ పార్ట్ అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కూడా అస్సలు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పటివరకు నా ఛానల్ చూసారు కాబట్టి నా ఛానల్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ సూర్య భగవానుడి ఆలయం కూడా ఉందండి లోపలే. ఈ మూల విరాట్ని అంతా కూడా చూపిస్తున్నాను. చుట్టుపక్కల అమ్మవారి గుళ్ళు అలాగా 4-5 గుళ్ళు ఉన్నాయి. ఇందాక మేము ఈ క్యూలోనే వెళ్ళాము. ఇక దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని బయటకైతే వచ్చేసామండి. అసలు అప్పుడు ఒక 1 o'clock అట్లా అవుతుంది. అప్పటికి కూడా చాలా కార్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇదేంటంటే నైట్ వరకు ఓపెన్లోనే ఉంటుంది టెంపుల్. అది కాక న్యూ ఇయర్ అయిపోవడం వల్ల ఇక్కడ చాలా బొమ్మలు అయితే ఉన్నాయి కదా. సరే హవి ఏమన్నా బొమ్మలు తీసుకుంటాడేమో అని చెప్పి ఇక్కడ బొమ్మల దగ్గర అయితే ఆగితే హవినే సెలెక్ట్ చేసుకుంటాడండి. ఆయనకి ఏ బొమ్మ కావాలో. ఆయనకు నచ్చలేదంటే తీసుకోడు. ఫస్ట్ ఇక్కడ ఒక కారు ఏదో తీసుకున్నాము, నచ్చలేదు, వద్దు అని తోసేశాడు. ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే షాప్ దగ్గర ఆగుతాము. బాగా ఎండ ఉందని చెప్పి కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాం మేమందరము. కూల్ డ్రింక్స్ అయితే తీసుకొని తాగుతున్నామని చెప్పి అసలు ఎంత కోపపట్టాడంటే అది మీరు ఇప్పుడు చూస్తారు చూడండి. ఇక్కడ ఇది తీసుకున్నాం ఫస్ట్. తీసుకొని ఇంకా నేను ఇక్కడ చాలా ఉంటే నేను అంతే చూస్తున్నాను. షాపింగ్ అంటే ఆడవాళ్ళకి పిచ్చి కదా. ఈ బొమ్మలు అయిపోయిన తర్వాత అక్కడ జ్యువెలరీ అవి కూడా ఉన్నాయి, అవి కూడా తీద్దామని అయితే అనుకుంటున్నా. చెప్పాను కదా కూల్ డ్రింక్ అయితే తాగుతున్నామని. ఇంకా కూల్ డ్రింక్ తాగుతున్నాము, అవికైతే ఇవ్వడం లేదు. అసలు ఆ టేస్టే తెలీదు. మరి ఎందుకు తాగుతానంటాడో నాకు అర్థం కాదు అసలు. మా వారేమో లిమ్కా తీసుకున్నారు, ఒకటి కోక్ తీసుకున్నారు. నేను లిమ్కా తీసుకుంటే నాకు ఇవ్వని తీసుకొని మళ్ళీ కొంచెం తాగి నాకు ఇచ్చే నా కోక్ అని చెప్పి అలా చేస్తూ ఉన్నారనమాట. రెండు కలిపి ఎలా తాగుతారు చెప్పండి. ఇంక ఇక్కడ నాకేమో లారీ వద్దని చెప్పి ఎలిఫెంట్ బొమ్మ లాంటిది తీసుకుంటే కూల్ డ్రింక్ ఇవ్వట్లేదు కదా అని చెప్పి ఆ బొమ్మలు తీసుకోకుండా తల ఎలా బాదుకున్నాడో. అసలు తల బాదుకుంటున్నాడు. మాకైతే పెచ్చ నవ్వొచ్చింది. నా చిన్నప్పుడు ఇలాంటి బొమ్మలు అంటే నాకు భలే ఇష్టం అండి. ఇలాగా బటన్స్ ప్రెస్ చేస్తే ఆ బాల్స్ అన్నీ కూడా ఆ రౌండ్లోకి వెళ్ళాయి. చిన్నప్పుడు తెగ ఆడేవాళ్ళం ఇంట్రెస్ట్గా. మా వారంటారు ఇప్పుడు కూడా కావాలంటే తీసుకో ఆడుకో అని చెప్పి అంటున్నారు. అవి ఆడుకునే వయసా నాదే ఆడుకునే వయసా, వెటకారంగా అంటున్నాడో ప్రేమగా అంటున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఇంక ఇక్కడ జ్యువెలరీ కనిపించాయి. ఇంకా జుమ్కాస్ అస్సలు లేవు నాకు ఈ మధ్య, చాలా రోజులు అయిపోయింది, 1 year పైనే. ఇంకా అందుకని జుమ్కాస్ తీసుకుందామని చెప్పి అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. అదైతే వీడియో షూట్ చేయలేదు, ఏం తీసుకున్నాను మీకు చూపిస్తాను. అవికి కూల్ డ్రింక్ డబ్బా ఖాళీ అయిపోయినాక దానిలో వాటర్ పోస్తే తెగ తాగుతున్నాడు కూల్ డ్రింక్ అనుకుని పాపం పిల్లోడు. సో ఫైనల్గా కార్ దగ్గరికి అయితే వచ్చాము. కానీ బ్లాక్ అయిపోయిందండి, రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎంతసేపటికి క్లియర్ అయిద్దో తెలీదు. ఇంక ఇక్కడ ప్రసాదాలు అవైతే తింటూ ఇంకా నేనేం షాపింగ్ చేశానో కూడా చూపిస్తున్నాను. అత్తయ్య అయితే ఈ కుంకుమ డబ్బా తీసుకున్నారు. ఇంట్లో కుంకుమ లేదని చెప్పి అక్కడ విజయవాడలోకి అని చెప్పి ఇంకా మేము లడ్డూలు, వడలు అండ్ నేను 2 జుమ్కాస్ తీసుకున్నా. అక్కడ ఇయర్ రింగ్స్ ఏవైనా 40 rupees అని చెప్పారు. సరే ఇంకా నేను కొన్ని డ్రెస్సులు తీసుకున్నా, అవి కూడా మీతోటి షేర్ చేస్తాను. వాటి మీదకి సెట్ అయ్యేలాగా బ్లూ కలర్ అని, ఇవైతేనేమో దేని మీదకైనా వేసుకోవచ్చు కదా, గోల్డ్ కలర్ లాంటివి అవైతే తీసుకున్నాను. ఇంకా రోజు చిన్న కమ్మలు పెట్టేసుకొని ఇవాళ నేను పెద్ద బుట్టలు పెట్టుకునేసరికి చాలా పెయిన్ వచ్చింది. నెక్స్ట్ పార్ట్ అస్సలు మిస్ కావద్దండి. బాయ్ 10 నిమిషాల నుండి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయాము. టైం అయితే 1:30 అయింది. హోటల్ 5 Viceroyకి ఎప్పటికి వెళ్తాం? ఆకలి అవ్వట్లేదా మీకు? ట్రాఫిక్ అయితే జామ్ అయిందంట. టైం అయితే 15 నిమిషాలు అయిందంట. మేమైతే ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీకైతే తెలిసే చెప్పండి. ఏం చేయలేము. ఈ అయితే కాల్ నిజంగానే ఏందో నాకు కూడా అర్థం కావట్లా. ఇప్పుడు అయితే వచ్చిందా అంటే తెలియకుండా వస్తుంది. అవి రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ కార్ తీసుకుని రిటర్న్ అయ్యేటప్పటికి బాగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఇక్కడే స్ట్రక్ అయిపోయాం మేము. అయితే అనద్దు అన్నారు కదా అని మళ్ళీ స్టార్ట్ చేసాం. అలా చూస్తామేంటి మధ్యలో? వచ్చిందా? అబ్బా అన్ని మాటలు ఒకసారి అయితే వస్తే పర్వాలేదులే. అయితే అనే సమస్య వచ్చింది నాకు ఇప్పుడు. 1:30 అయింది. ఎప్పటికి వెళ్తామో తెలీదు. మన ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి 1 hour పడుతుందా? అంటే మనం 2:30, 3 అలా వెళ్తాం హోటల్ 5 Viceroyకి. భోజనం చేస్తాము స్నాక్స్ టైంలో ఈరోజు. అవునా? ఏం కావాలి? కూల్ డ్రింక్ తాగేసి, కూల్ డ్రింక్ వాటర్ తాగేసి అమ్మా. మొత్తం అయితే జామ్ అయిపోయింది. బండులు కదలడం లేదు. అరగంట నుంచి ఉన్నామా? 20 నిమిషాలు అవుతుందా మనం స్ట్రక్ అయిపోయి? అరగంట అవుతుంది మనల్ని.
అయిపోయినట్టేనా? మళ్ళీ బ్లాక్ ఏమన్నా ఉందా ట్రాఫిక్? దేవుడా, వెళ్ళేటప్పుడు కూడా ఇలా ఉండుంటే చూడు ఇప్పుడు వచ్చేవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడిప్పుడే బాగా వస్తున్నారు.